అమర్దీప్ చౌదరి అయితే హీరోగా అయితే చేస్తున్నారనేసి ఒక టాక్ అయితే వస్తుంది కదా ఫ్రెండ్స్. అయితే చాలామంది చెప్తున్నారు ఏంటంటే, 'బిగ్ బాస్' నాగార్జున గారు అయితే ఛాన్స్ ఇచ్చారు అని కూడా చెప్పారు. ఈవెన్ నేను కూడా లాస్ట్‌లో చెప్పాననమాట. సో, కానీ ఇదంతా 'బిగ్ బాస్' మేనేజ్‌మెంట్ వాళ్ళు కాదు, అలానే నాగార్జున గారు కాదు. నాకు ఇది 'బిగ్ బాస్'కి వెళ్ళక ముందే ఈ యొక్క ఆఫర్ వచ్చింది. కాకపోతే నా ఫ్రెండ్ డైరెక్టర్ ఏం చెప్పారనంటే, ఒక షార్ట్ ఫిల్మ్ లాగా తీద్దాము అని చెప్పారు. ఇప్పుడు నేను కొంచెం 'బిగ్ బాస్'కు పోయేసి కొంతవరకు నా యాక్టింగ్ కూడా బాగా మెరుగుపరుచుకున్నాను. సో, కాబట్టి నేను ఇప్పుడు ఈ తరుణంలో షార్ట్ ఫిల్మ్ కాదు, మేము కొంచెం ఈ యొక్క స్క్రిప్ట్‌ని ఎలాంగేట్ చేసి మూవీనే తీయాలి అని మేము ఫిక్స్ అయ్యాము. సో, ఇది 'బిగ్ బాస్' నాగార్జున గారైతే ఇట్లా ఏం చేయలేదండి. నేను ఒక షార్ట్ ఫిల్మ్ లాగా తీద్దామని మేము చేసిన ఒక ప్రయత్నమే ఇప్పుడు 'బిగ్ బాస్'లో కొంతవరకు నాకు బాగా ఫేమ్ వచ్చి కొంచెం ఈ యొక్క స్క్రిప్ట్‌ని కూడా నేను కొంచెం ఎలాంగేట్ చేసి మూవీ తీద్దాం అని అనుకున్నాము. సో, ఇక హీరోయిన్ ఎవరు అనుకుంటే సురేఖ అక్క అంటూ సరదాగా అయితే నవ్వడం జరిగిందనమాట. సురేఖ అక్కని మేము చిన్నప్పటి నుండి చూస్తున్నా అని అనగానే సురేఖ అయితే చాలా అయితే కోప్పడింది. సో, చిన్నప్పటి నుండి ఇప్పుడు నాకు ఎంత ఏజ్ అంటూ తనైతే మాట్లాడిందనమాట. అక్క మీరు తప్పుగా అనుకోవద్దు. జస్ట్ నేను చెప్తున్నాను. నేను చిన్నప్పుడు కాదు కొంచెం పెద్దప్పటి నుండిగా మిమ్మల్ని చూస్తున్నాను. మేడం అని పిలిచేవాడిని. సడెన్‌గా ఇప్పుడు అక్క అంటే నాకు కొంచెం సిగ్గుగా ఉంది అంటూ తను మాట్లాడాడనమాట. సో, సురేఖ వాళ్ళ కూతురు సుప్రియ అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా వ్యవహరిస్తుందనేసి మేము 'బిగ్ బాస్' వెళ్ళక ముందే అనుకోని, దాని తర్వాత 'బిగ్ బాస్'కి వెళ్ళి ఇప్పుడు మంచిగా అయితే దేవుడి దయ వల్ల మంచి సెట్ అయితే కుదిరింది. సో, తప్పకుండా అతి త్వరలో సినిమా అయితే సెట్స్‌కైతే వెళ్ళబోతుందనమాట. సో, కాబట్టి మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలి. అలాగే నా స్నేహితులు, నా మిత్రులు ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో అందరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ తనైతే రీసెంట్‌గా అంటే ఈరోజు మార్నింగ్ అంట కొంతవరకు అయితే ఇంటర్వ్యూ చేశారనమాట. అంటే ఇంటర్వ్యూ కాదు, ఒక ఫంక్షన్‌లాగా వాళ్ళు కనెక్ట్ చేసుకొని దానికి ఒక పూజా కార్యక్రమం కూడా కంప్లీట్ చేశారు. ఫస్ట్ సినిమాకి. ఈ యొక్క సినిమా తర్వాత అంటే ఈ సినిమా స్టార్ట్ అవుతూనే నెక్స్ట్ మన 'బిగ్ బాస్' సీజన్ 7లో నాగార్జున గారు చెప్పినట్టు రవితేజ గారు సరసన నటించే అవకాశం మన అమర్దీప్ చౌదరికి అయితే ఖచ్చితంగా అయితే ఉందనమాట. అది త్వరలో ఈ సినిమా అయిపోయిన వెంటనే రవితేజ గారి సినిమాలో కూడా కనిపించబోతున్నాడా అమర్దీప్ చౌదరి అంటే యెస్, ఇది నిజమనే చెప్పాలనమాట. ఏది ఏమైనా అమర్దీప్ చౌదరి సీరియల్ నుంచి ఎంతో కష్టపడి తను యాక్టింగ్‌లో ఉన్న కసి మనం అందరం 'బిగ్ బాస్' హౌస్‌లో చూసామనమాట. సో, ఇప్పుడు మూవీగా తన ఫస్ట్ మూవీ అయితే చేయబోతున్నాడు. స్పా గ్రూప్ అయితే ఎవరైతే అమర్దీప్ చౌదరి ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా పండగ చేసుకున్నారనమాట. అమర్ అన్న హీరో అయిపోయారనేసి. సో, ఓవరాల్‌గా అమర్దీప్ చౌదరి హీరో అవ్వడంపై మీ ఒపీనియన్ ఏంటి అన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.